రైతు బంధు పథకం ఆపడానికి వీల్లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. యాసంగిలో రైతు బంధు నిధులే ఇచ్చారని, రుణమాఫీ అమలు చేయడంతో పాటు రైతు భరోసా ఇవ్వాలని కూడా జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై తప్పించుకుంటోందని, కేబినెట్ సభ కమిటీల పేరుతో డ్రామాలు ఆడుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఇవాళ ఏ సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అని చెప్పి ప్రజలకు తెలియని గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో కొంతమంది మీ ముందు. వీటికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ శాఖలు ఎవరెవరు ఉన్నారో ఇంట్లో అనుమతులు ఇచ్చిన వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా పిలవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది అధికారుల స్థాయిలోనే జరిగిందా? అనుమతులు ఇవ్వడం అనేది మంత్రులు కూడా ఇచ్చినారా దీనికి? ఎందుకంటే పర్యావరణ అనుమతి కావచ్చు, ఇతర రకాల అనుమతులు అన్ని అవసరం ఉన్నాయి. దీనికి అవసరం ఇచ్చిండ్రు వాళ్ళందరూ కూడా. భద్రాద్రికి ఇచ్చిండ్రు, యాదాద్రికి ఇచ్చిండ్రు. మరి వారందరూ కూడా విచారించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మరి వీరందరికీ ఎవరికి కూడా మీరు నోటీసులు ఇచ్చినట్టు కానీ, వారిని రమ్మని ఆహ్వానించినట్టు కానీ ఎక్కడ కూడా కనపడడం లేదు. ఇవేవి చేయకపోతే సమగ్రమైన విచారణ కాదు. మీరేదో హడావుడిగా ప్రభుత్వ ఆలోచననో, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచననో, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచననో, దానికి అనుకూలంగా ఏదో దానికి సపోర్ట్ గా చెప్పడానికో రిపోర్టు చేసే పద్ధతుల్లో చేసినట్టుంటే తప్ప మీరు సమగ్రమైన న్యాయ విచారణ చేసినట్టు కాదు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పిలవకపోతే, ప్రతి ఒక్కరి నుంచి కనుక మీరు వాంగ్మూలం తీసుకోకపోతే అది సరైనది కాదు అనే విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా.